ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. మనము లోకసువార్త 14 అధ్యాయము 15 నుండి 24 వచనాలు ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మహాపరిశుద్ధుడైన మా దేవ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నిత్యుడ, పరిశుద్ధుడ, ప్రేమస్వరూప మీకు స్తోత్రములు. నాయన తండ్రి, మీ యొక్క వాక్యంలో లోకసువార్త 14 అధ్యాయము 15 నుండి 24 వచనాలు ధ్యానించుకొని భోజనకు సహాయం చేయమని, అందులో నాయన తండ్రి మానవ జాతి యావత్తు క్షేమంగా ఉంటాకి, సుఖ సౌఖ్యాలు కలిగి ఉంటాకి మీరు ఏ ఉద్దేశాలు అయితే తెలిపారో, మీ కుమారుడు క్రీస్తు వారు మానవుడని తెలుసుకోవడం ద్వారా మేము ఆయన యందు ఏమని విశ్వసించాలో, నాయన తండ్రి ఆయనను ఏమని విశ్వసించాలో మీరు మాకు తేటతెల్లంగా తెలియచేశారు. తండ్రి, మిమ్మను దేవుడిగా, మీ కుమారుడు క్రీస్తుని మానవుడిగా, మిమ్మను తండ్రిగా, మీ కుమారుడు క్రీస్తుని కుమారుడుగా నాయన తండ్రి మేము విశ్వసించే భాగ్యం దయచేయండి. నాకు కావాల్సిన జ్ఞానవికలు దయచేసి నడిపించి బలపరచమని, అన్ని విషయాల్లో కాపాడమని, మీరు చేస్తున్న చేయబోతున్న గొప్ప మేలు కొరకు స్తోత్రం సమర్పిస్తూ, మీ యొక్క వాక్యంలో ఉన్నట్టుగా మేము విశ్వసించే దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, లోకసువార్త 14 అధ్యాయము 15 నుంచి 24 వచనాలు ఈ విధంగా ఉందో చదువుకుందాం. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన ఆత్మతో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలం మందు అతడు, ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపాలని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళుచున్నాను, నన్ను క్షమింపాలని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియచేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటి దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేసేదని కానీ ఇంకనో చోటు ఉన్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిన్నట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడ వారిని బలవంతం చేయము. అనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను నేను. ఒకడును నా విందు రుచి చూడని మీతో చెప్తున్నాను నేను. ఆలోచించండి ప్రియులారా, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు విందు రాజభోజనం. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు అని చెప్పేస్తాడు ముందు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ 15 నుండి 24 వచనాలు ధ్యానం చేస్తే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారిలో. కాబట్టి 12వ వచనంలో పిలిచాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారిని. మరి ఆయన తను పిలిచిన అంత ఇట్లా పిలిచాడు. యేసుక్రీస్తు వారిని ఒక వ్యక్తి పిలిచాడు, భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని, ఆయనతో పాటు చాలామంది భోజన పంక్తిని కూర్చున్నారు. అంటే పిలువపెట్టిన పేరంటానికి వెళ్ళడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆనాటి కాలంలో ఇదిగో యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాలో ఒక వివాహం జరిగితే యేసు, ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆ యొక్క కార్యక్రమానికి పిలువబడ్డారు, వెళ్ళారు. అలాగే ఇక్కడ పిలిచిన వానితో, పిలిచిన తర్వాత ఇంతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. భోజన పంక్తిని వరుసలో కూర్చున్నాడు. అందరితో పాటు ప్రభువైన యేసు, ప్రత్యేకత ఏమీ లేదు, అందరితో పాటు భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాట వినన్నాడు. భోజన పంక్తిని కూర్చున్నాడు. మనం అందరితో కలిసి ఈనాడు చాలామంది స్పెషల్ కోరుకుంటారు. స్పెషల్ కోరుకోవాల్సిన పని లేదు. సామాన్యంగా అందరితో పాటు భోజనం చేసేచ్చు. మనం కూడా స్పెషల్ ఏం అక్కర్లేదు, ప్రత్యేకత ఏం అక్కర్లేదు. భోజనంలో ప్రత్యేకమైన ఐటమ్స్ అక్కర్లేదు, ప్రత్యేకమైన స్థలం అక్కర్లేదు, ప్రత్యేకమైన సీట్ అక్కర్లేదు భోజనం చేయడానికి. కానీ ఈనాడు చాలామంది బోధకులు ప్రత్యేకమైన ఫుడ్ మెటీరియల్ కావాలి, ప్రత్యేకమైన స్థలం కావాలి, ప్రత్యేకమైన ఒక స్టేటస్ కావాలని కోరుకుంటారు. అది పొరపాటు. యేసుక్రీస్తు వారు కోరుకోలేదు. అయితే భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకటి మాటలు విన్నాడు. ఏ మాటలు? స్నేహితులను పగలు ఎందుకంటే రాత్రి ఎందుకంటే చేయనప్పుడు నీ స్నేహితులను, నీ సహోదరులను, బంధువులను, ధనవంతులను, నీ పూర్వాలను పిలవద్దు. ఈ మాటలు వినేశాడు.
వారు ఒకవేళ నేను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నువ్వు ధన్యుడవదువు. నీతిమంతుల పునరుత్థానమందు నువ్వు ప్రత్యుపకారం పొందవని చెప్పాను. ఏం జరిగిందనంటే ఇక్కడ ఈ మాటలన్నీ వినేశాడు. ఇక్కడ చెప్పిన మాటలు యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే నలుగురిని పిలవద్దు, నలుగురిని పిలవండి. స్నేహితులని, సహోదరులని, బంధువులని, ధనవంతులు, పొరుగువారిని పిలవద్దు అనే మాట. బేదలను, అంగీయులను, కుంటివాడిని, గుడ్డివాడిని పిలిచి భోజనం పెట్టండి. మీకు పెట్టడానికి వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి మీరు మేలు పొందుతారని చెప్పిన మాటలు వినేశాడు. వినేసి ఏమన్నాడంటే దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా పక్క చెప్పేశాడు. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడండి. దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడు. దేవుని రాజ్యంలో భోజనం చేయమని ఎవరిని ఆహ్వానిస్తామని చెప్తున్నాడు క్రీస్తు ప్రభు? బేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు. మరి దేవుని రాజ్యంలో ఈ స్నేహితులు భోజనం చేయకూడదా? దేవుని రాజ్యంలో స్నేహితులు భోజనం చేయకూడదా? నీ స్నేహితులు, నీ సహోదరులు, నీ బంధువులు, ధనవంతులు, నీ పొరుగువారు భోజనం చేయకూడదా? వాళ్ళు ధన్యులు కావద్దా? వీళ్ళైనా ధన్యులు కావాలి. అవును, వాళ్ళ ధన్యులు కావాలి, వీళ్ళ ధన్యులు కావాలి, అందరూ కావాలి. యెహోవా అందరికీ ఉపకారి. 49 యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కీర్తనలు 10 అపోస్తలుల కార్యం 10:36, 34, 36 అందరూ కావాలి. కానీ ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పైన 11వ వచనంలో తగ్గించుకోవడం కోసం చెప్పాడు. మీరు గుర్తించాలా. 7వ వచనంలో పిలువని వారు భోజన పంక్తిని అగ్రపీఠమును ఏర్పరచుకొని చూచాడు కాబట్టి ఆయన వారితో ఉపమానం చెప్పాడు. 7వ వచనంలో 14వ అధ్యాయం మొదటి పేరాలో అనారోగ్యం గల వారిని అనారోగ్యంగా ఉంటాకి ఒప్పుకోవట్లేదు, స్వస్థపరిచాడు దేవుని పేరట యేసుక్రీస్తు వారు దేవుని నామంలో. తర్వాత తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడతారు అని చెప్పేసి 2వ పేరాలో. ఇక 3వ పేరాలో ఇక చాలామంది భోజనం చేసినప్పుడు, విందు చేసినప్పుడు హెచ్చింపు కలిగిన వారికే అంటే ఆరోగ్యవంతులకి ప్రాముఖ్యత ఇస్తారు, హెచ్చించబడే వారికి ప్రాముఖ్యత ఇస్తారు. కానీ కాదు, హెచ్చించబడే వరకు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. సమాజంలో అణగారినటువంటి అభాగ్యులైనటువంటి ఈ బేదల, అంగహీనులకి, కుంటివారికి, గుడ్డివారికి భోజనం పెట్టండి. అయిన ఆకుల్లో కానులు కంచెలు అంటాం కదా మనం, అలాగా. అంటే దేవుని దృష్టిలో స్నేహితులు, సహోదరులు, బంధువులు, ధనవంతులు, పొరుగువారు వాళ్ళ చెడ్డలు కాదు. అయితే వాళ్ళకి స్నేహితులు ఉంటారు కాబట్టి ఎవరైనా పిలుస్తారు. సహోదరుని పిలుస్తారు, స్నేహితులు పిలుస్తారు, బంధువులకు బంధువులు ఉంటారు, ధనవంతులకు పొరుగువారు ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు. మరి బేదలను ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఈ బేదలు, అంగహీనులు, కుంటివారిని, గుడ్డివారిని ఎవరు పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. నాకు వాళ్ళ కావాలి, వాళ్ళకి నేను కావాలి అంటున్నాడు ప్రభువైన క్రీస్తు ఇక్కడ. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకటి మాట్లాడి దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను. ఒక విషయం చెప్పాడు. ఒక మనుషుడున్నాడు, ఒక గొప్ప విందు చేయించాడు, అనేకులను పిలిచాడు. విందు కాలం ముందు అతడు ఇప్పుడు ఇది సిద్ధమైనది, 2వ పిలువడంతో చెప్పుడు దాసుని పంపారు. దాసుని పంపేసి ఇగో అన్ని ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, మీరు వచ్చేయండి, భోజనం చేయండి అని అందరికీ చెప్తా ఉన్నాడు తన దాసుని. వాళ్ళు ఏం చేస్తున్నారు? అయితే వారందరూ ఏక మనసుని నెప్పమని చెప్పసాగారు. మొదటి వాడు నేను ఒక పొలం కొని ఉన్నాను అంటే భోజనం ఏర్పాటు చేసి పిలిస్తే ఇదిగో ఈ స్నేహితుల్లో కానీ, నీ సహోదరుల్లో కానీ, నీ బంధువుల్లో కానీ, ధనవంతులకు, నీ పొరుగువారిలో కానీ ఇలాంటి సాకులు చెప్తారు. ఇలాంటి సాకులు చెప్పేవారిని ఎందుకు పిలవడం? అంటే ముందుగా ఏం చెప్తారో, వాళ్ళు అందరూ అసలు ఏం చెప్తారో, వాళ్ళ నేచర్ ఎలాగ ఉంటుందో, వాళ్ళ వైఖరి ఎలాగ ఉంటుందో, వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, అంటే ఎవరు స్నేహితుల లక్షణాలు, సహోదరు లక్షణాలు, బంధువుల లక్షణాలు, ధనవంతులకు పొరుగువారి లక్షణాలు, వాళ్ళ వైఖరి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ విధానము ఎలాగ ఉంటుందో చెప్పేశాడు. ముందుగానే చెప్పేశాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు చూడండి. చెప్పేసాడు. ఏం చెప్పండి? అయితే వారందరూ ఏక మనసు నెప్పమని చెప్పసాగిరి. మొదటివాడు నేను ఒక పొలం కొని ఉన్నాను. రెండోవాడు మొదటివాడు నాకు పొలం కొన్నాడు, అవశ్యంగా వెళ్ళి దాన్ని చూడాలన్నాడు. నన్ను క్షమించండి అంటున్నాడు. రాకపోతే ఇంక క్షమాపణ ఎందుకు? రానట్టుగా ఉండాలి కానీ మళ్ళీ క్షమాపణ, మళ్ళీ ఎక్స్క్యూజ్ దీనికి. రెండోవాడేమో మరి ఒక 5 జతలు ఇట్లు కొని ఉన్నాను, వాటిని పరీక్ష పిలిచింది, నన్ను క్షమించి వేడుకొచ్చున్నాను. రెండో సాకు. మొదటివాడు
నేను ఒక పొలం కొన్నాను. రెండో వాడు నేను ఎడ్లను కొన్నాను. మూడో వాడు నేను స్త్రీని పెళ్లి చేసుకున్నాను. స్త్రీని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను స్త్రీతో ఉండాలి. నా భార్యతో నేను జీవించాలా. నా భార్యని సంతోషపెట్టాలా. మంచిది. భార్యని సంతోషపెట్టడం తప్పని అంటలేదు దేవుడు. భార్యని సంతోషపెట్టడం తప్పని చెప్తే ఆదికాండం 2:18లో నడు అంటుకుంటం మంచిది కాదు. వానికి సాటిన సహాయం వాని కొరకు ఎందుకు చేయదు అనుకుంటాడు. మొట్టమొదటి పెళ్లి ఎవరు చేశారు? దేవుడే చేశాడు. మరి భార్యతో ఉంటూ సంతోషంగా ఎందుకు ఎంచాడు దేవుడు? ఎంచుతాడు. కానీ సమస్తం భార్య కాదు. జీవితాంతం భార్య సంతోషమే కాదు. దేవుని రాజ్యం కోసం, అందులో భోజనం కోసం కూడా ఆలోచించాలా. ఎడ్లు కొనుక్కోవడం తప్పు కాదు. అంటే వ్యవసాయం చేయడం, వ్యాపారం చేయడం, జీవనోపాధి చేయడం తప్పు అని చెప్పట్లేదు. అలాగే పొలం కొనుక్కోవడం తప్పు అని కూడా చెప్పట్లేదు. కానీ లోకసువార్త 17 ప్రకారంగా జనులు తినుచు, త్రాగుచు, పెళ్లాడుచు, పెళ్లికి ఇవ్వడుచు, నారునాడుచు, అమ్ముచు, కొనుచు ఎలాగుండిపోయారో నాటే పనిలో, కొనే పనిలో, అమ్మే పనిలో, ఆ పనిలోనే ఎలా నిమగ్నం అయిపోయారో మనుషులు. ఇదిగో నేను పొలం కొన్నాను, నా పొలమే నా సమస్తం అన్నట్టు ఉండిపోయాడు. నా భార్య నా సమస్తం అన్నట్టు ఉండిపోయాడు. నా ఎడ్లే నా సమస్తం అన్నట్టు. కాదు, ఎడ్లు సమస్తం కాదు. భార్య సమస్తం కాదు. పొలం సమస్తం కాదు. పొలం నిన్ను విమోచించదు. భార్య నిన్ను రక్షించదు. ఎడ్లు నిన్ను కాపాడవు. హబక్కూకు గ్రంథం 3:15-19 అదే ఉంది. యోబు గ్రంథం యోబును రెండంతలుగా ఆశీర్వదించినవి యోబు కలిగిన ఆస్తి కాదు. యోబు మంచోడే, మరి పాడైపోయాడు. మళ్ళా ఎక్కువ బాగుపడడానికి పాడేయడమాట. ఆలోచన చేయండి. ఇక్కడ నెపములు ఒకటి వెనకాల ఒకటి చెప్పేస్తారు. అంటే ఇలాంటి నెపాలు చెప్తారు సహోదరులు, ధనవంతులు, పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ సహోదరులు. కాబట్టి వాళ్ళని పిలవకో. 20 వచ్చిన ఏం చెప్పాడంటే, మరి ఒక నేను ఒక స్త్రీని 14:20 మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేని చెప్పేశాడు. మరి ఏం చేశాడు? తీరా ఒక మనుషుడు అనేవాడు ఏం చేశాడంటే ప్రిపేర్ చేసుకోండి మొత్తం అందరిని రమ్మని చెప్పాడు. తీరా వీళ్ళు చూస్తే సాకులు చెప్పారు. అప్పుడు ఆ దాసు తిరిగి వచ్చి మాటలు తన యజమానికి తెలియచుగా, అయ్యా మీరు పిలవమని నాకు తెలిసాను, వీళ్ళు చెప్పారు, నేను రాలేమన్నారు, వీళ్ళు పలానా 3 సాకులు చెప్పారు, మరి ఏం చేయను, ఓకే ఏం చేస్తావా అని చెప్పి అప్పుడు ఆ దాసు తిరిగి వచ్చి మాటలు తన యజమాని తెలియచేగా ఇంటి యజమాని కోపం వచ్చేసింది. అరే నేను పిలిచాను కదా రాలేదేంటి అని కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఏం చేస్తున్నానంటే, నువ్వు త్వరగా పట్టణపు వీధులు, అవి పల్లెటూరు వీధులు కాదు, పట్టణపు వీధులు. పట్టణంలో ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు మేము భోజనాలు ఎవరన్నా మా ఏరియాలో బాగా మిగిలిపోతే రాజమండ్రి పట్టణం వెళ్ళి అక్కడ చాలా మంది ఉంటారు కాబట్టి ఆ పట్టణంలో ఆటో మీద వెళ్ళి పంచిపెట్టేస్తారు. మేము కూడా ప్రతి వారం కూడా పల్లెటూరులో పంచిపెట్టాం. పట్టణంలో ఎక్కువ ఉంటారు కాబట్టి దీనులు, దరిద్రులు, భేదలాంగిలు, కుంటివారు, గుడ్డివారు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ పట్టణానికి పట్టుకెళ్ళిపోతాం. అందుకే యేసుక్రీస్తు వారు ఎక్కడ అంటే, నువ్వు నీవు త్వరగా ఎప్పుడు వెళ్తే త్వరగా మనం త్వరగా పట్టుకెళ్ళాలి భోజనం. మనం ఎవరికైనా భోజనం పెట్టినప్పుడు 12-2 గంటల్లో పెట్టేలా త్వరగా. పొద్దుట 6-8 టిఫిన్ టైం, సాయంత్రం 6-8 భోజనం టైం. ఈ టైంలో మనం అనేక మందికి భోజనం మనం చేసి అనేక మందికి భోజనం కూడా మనము పెట్టాలి. నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోకి వెళ్ళు, అందరూ అక్కడ దొరుకుతారు. ఎవరాల్లో సందులో దొరికే వాళ్ళు? పట్టణపు వీధుల్లో పడి ఉండేవారు ఎవరో? బేదలను, అంగహీనులను, కుంటివారును, గుడ్డివారును ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. ఇబ్బంది ఏమీ లేదు కదా. వీళ్ళు రాకపోతే ఇంకొకరిని పిలువు వాళ్ళని. అదనమాట అండి. అంటే ఆదాము దేవుని మాట వినలేదు. దేవుడు నోహు తన భార్య ద్వారా చేసుకోలేదు పని. ఏమండి, చేతి ద్వారా చేసుకోలేదా? ఎనెస్ ద్వారా చేసుకోలేదా? నోహు ద్వారా తన సంకల్పాన్ని నడిపించుకోలేదా? యేసుక్రీస్తు ద్వారా తన సంకల్పాన్ని కొనసాగించుకోలేదా? దేవుడు సంఘం అనే భార్యని యేసుక్రీస్తుకి ఇచ్చి, ఇశ్రాయేలు భార్యను తనకు భార్యగా ఏర్పాటు చేసుకుని, దేవుడు మంచి భర్తగా ఉండి, క్రీస్తుని మంచి భర్తగా పెట్టుకుని, క్రీస్తుని మంచి కుమారుడిగా చేసి, దేవుడు మంచి తండ్రిగా ఉండి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువునందు ప్రియులారా, వీళ్ళు ఏక మనసుతో నెపం చెప్పసాగినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని ఆపలేదు. అంటే క్రీస్తు ప్రభు తన
రాజ్యపు రాజభోజనం, విందు భోజనం వృధా చేయలేదు. గురుడివారిని ఇక్కడ తోడుకొని రమ్మని దాసుని చెప్పి, అందుకు ఆ దాసుడు 22వ వచనం, అంతటా ఆ దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసిన ఇంకా చోటు ఉందని చెప్పాను. అయ్యా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాం, పట్టణం వీధుల్లోకి వెళ్ళాం, రాజు సందులోకి వెళ్ళాం, కానీ ఇంకా చోటు ఉంది, ఎక్కువ ఆహారం ఎక్కువ మిగిలింది, అందరికి పంచిపెట్టాలా. ఏముంది అందేముంది, కేకేసి వెళ్ళిపో. అందరు దాసుడు, ప్రభు నీవు ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇంకా చోటు ఉందని చెప్పిన. అందుకే నా ఇల్లు నిండినట్లు నువ్వు రాజమార్గంలోనికి కంచెల్లోనికి వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళిపోయి కంచెల్లోకి వెళ్ళిపో. అక్కడ ఉంటారు వాళ్ళు, అక్కడ చివరు ఉంటారు వాళ్ళు సమాజం చేత గొప్పగా ఎంచబడరు, తృణీకరింపని వారు, నీచులు లేని వారిని చూసినట్టు చూస్తారు వాళ్ళు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళిపో, పట్టణం రాజమార్గంలోకి వెళ్ళిపో, కంచెల్లోకి వెళ్ళిపో. కంచెల్లో ఉంటారు, రాజమార్గంలో ఉంటారు వాళ్ళు. కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు నా ఇల్లు నిండిపోవాలి, లోపలికి తీసుకొచ్చే, లోపలికి వచ్చేటకు అక్కడ వారిని బలవంతం చేయము. అది బలవంతం లూది ఎలాగైతే బలవంతం చేసిందో భోజనం చేయమని దైవజనుల్ని, ఇక్కడ కూడా ఈ దాసుల్ని యజమానుడు, ఆ ఇంటి యజమానుడు ఏంటంటే నా ఇంట్లోకి తీసుకురా, బలవంతం చేయి. మనం కూడా అనేక మందికి పేదలను, అగ్నిహీనులు, గుడ్డివాడిని బలవంతం చేయాలి. అయా మేము ఒక ఇల్లు కట్టించాం, అక్కడికి వచ్చేయండి, మీరు ఇక్కడ క్షేమం కాదు. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు వరదలు వచ్చేసినాయి, ఇల్లున్న వాళ్ళు, పైకి ఉన్న వాళ్ళు, జ్ఞానం ఉన్న వాళ్ళు, బుద్ధి ఉన్న వాళ్ళు, మంచి వాళ్ళు పైకి ఎక్కడికి దిక్కి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతారు. మరి మానసిక రోగుల పరిస్థితి ఏంటి? విజయవాడ దగ్గర ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, మరి ఆయా ప్రదేశాల్లో ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి మానసిక శారీరక రోగుల పరిస్థితి ఏంటి? పేదవాళ్ళు, అంగహీనులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి ప్రభువైన ప్రియులారా. మరి వీళ్ళ కోసము ప్రభుత్వం ఏమన్నా ఆలోచన చేస్తుందా? ప్రభుత్వము మానసిక రోగుల కోసము, శారీరక రోగుల కోసము, పేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారి కోసం ఏమన్నా ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉందా? భేదవారిని గురించి ఏమన్నా మరి చేస్తుందా? భేదవారిని పట్టించుకుంటుందా? ప్రభుత్వం భేదవారిని పట్టించుకుంటుందా? సంఘం భేదవారిని పట్టించుకుంటుందా? ఈనాడు అనేకమైన సంఘాలు ఉన్నాయి. ఊర్లో కొన్ని సంఘాలు ఉన్నాయి, 50-60 సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో. చిన్న పల్లెటూళ్ళు, పట్టణాల్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. మరి పట్టణాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి కోసం ఆలోచించాలి? పుట్టించిన దేవుని గురించి ఆలోచించాలి. తన పోలికలు, తన స్వరూపంలో పుట్టిన భేదవారిని గురించి ఆలోచించాలి. భేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారి కోసం ఆలోచించాలి. అక్కడ వారిని బలవంతం చేయము. ఎలానే పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడు నా విధులు వచ్చి చూడండి, మీతో చెప్తున్నాను అని చెప్పేశాడు. ఇదిగో పిలువబడిన వారిలో ఒక్కడొక్కడు నా విందులు వచ్చాడు కాబట్టి నువ్వు వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళి బలవంతం చేసి తీసుకొచ్చే. ఎవరిని? బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివాడిని తీసుకొచ్చే, బలవంతం చేసి తీసుకురా. బలవంతం చేయమని తన దాసునితో చెప్పి పంపించాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఏముంది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏముంది? మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఈ యొక్క పేర చదవడం ద్వారా, లోకాసువార్త 14:15-24 చదవడం ద్వారా మనకి ఏంటి ప్రయోజనం? ఏమండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ధర్మం ఆచరించే వారు కీడేమీ సంభవించదు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయంలో లోకాసువార్త 14వ అధ్యాయంలో 2 సార్లు 12-14, 14-25. కాబట్టి వీళ్ళని పిలవాలి. వీళ్ళని పిలిచి ఏం చేయాలంటే, తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే ఆ యొక్క కార్యక్రమం చేయాలి. భోజనం, విందు కార్యక్రమం. ఈ పేర చదవడం వల్ల మనకి ఏంటి ఉపయోగము అని అంటే, దేవుడు ఏం చెప్పాడో అది చేయగలుగుతాం. దేవుడు ఏం చెప్తాడో అది చేస్తే మనం దేవుని పొందుతాం. మన మేలు కొరకు, మన క్షేమం కొరకు, మన ఆశీర్వాదం కొరకు దేవుడు తన కుమారుడైన క్రీస్తు వారు ఇలాంటి ఏర్పాట్లు చేసి పెట్టాడు. అందరినీ భేదవాళ్ళుగా పుట్టించలేదు దేవుడు, అలాగని అందరినీ ధనవంతులు పుట్టించు. ఎందుకు? ధనవంతులు అందరూ భేదల మీద కనికరించాలని. ధనవంతులు భేదల మీద కనికరించి చూపాలి. యోహాను మొదటి పత్రిక 3:16-17లో
ఈ లోకమును జీవనోపాధి గలవాడయండి తన సహోదరునికి లేమి కలిగి చూచి అతని ఎంత మాత్రమును కనికరం జాలి చొప్పున దేవుని ప్రేమ ఎలా నిలిచిన అడిగేశాడు. మనము కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రయాసపడాలి. ఇక్కడ ఈ పేరలో ఏముంది? యేసు మాటలు విన్నాడు, దేవుని రాజ్యంలో బోధించేవాడుదండి. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ప్రక్కన వారికి ఏం అవసరం చూడాలి, అడ్రస్ తీసుకోవాలి. అందరం కాకుండా మన బంధువులు మిత్రులు అందరూ కూడా వాళ్ళ యొక్క అడ్రస్లు కనుక్కోవాలి, వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా సరి చేసుకోవాలి. దేవుని వాక్యం చెప్పినట్టుగా సరి చేసుకోవాలి. మరి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఈ పేరాలో అత్యద్భుతమైన విషయాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రాముఖ్యత సంఘము, గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ స్నేహితులకు ప్రాముఖ్యత ఇవ్వద్దని కాదు, సహోదరులకు ప్రాముఖ్యత ఇవ్వద్దని కాదు, ధనవంతులకు పొరుగువారికి ప్రాముఖ్యత ఇవ్వద్దని కాదు, బంధువులకు ప్రాముఖ్యత ఇవ్వద్దని కాదు. అంటే బంధువులు పట్టించుకుని ఈ నలుగురిని పట్టించుకుని ఇంకో నలుగురిని పట్టించుకోకుండా ఉండకండి. అశ్రద్ధ చేయకండి, బేదలని అశ్రద్ధ చేయకండి, బేదలని, అంగీని, కుంటివాడిని, గుడ్డివాడిని అశ్రద్ధ చేయకండి అని చెప్పేశాడు. క్రీస్తుని కలిగిన మనసు, దేవ స్వభావంలో పాలువారం అయితే, క్రీస్తుని కలిగిన మనసు ఉంటే, కనికరాన్ని ప్రేమిస్తే, క్రీస్తు కనికరాన్ని ప్రేమించినట్టుగా మనం కనికరాన్ని ప్రేమిస్తే, దేవుడు కనికరాన్ని ప్రేమించమని చెప్పినట్టుగా మే కార్యంలో మనం కనికరాన్ని ప్రేమిస్తే మనము అనేక మందికి సహాయం చేసిన వారం అవుతాం. కాబట్టి నా విందు వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళందరినీ పిలిచే పెట్టే. సార్ ఇంకా చోటు ఉందని, ఇంకా రాజమార్గంలోకి అందరిని పిలిచే చెప్పే పెట్టే, వేస్ట్ కానీ ఒక ఫుడ్. అంటే దేవుడు ఆదామవలతో కాకపోయినా సంకల్పము తన భక్తులతో నెరవేర్చుకున్నాడు. నోవ భార్యతో ఆదాంతో కాకపోయినా నోవతో తన సంకల్పాన్ని కొనసాగించాడు. ఆదాంతో కాకపోయినా అబ్రహాంతో తన సంకల్పాన్ని కొనసాగించాడు. హేబెల్ ద్వారా తన సంకల్పాన్ని కొనసాగించాడు. షేతు ద్వారా, ఎనోష్ ద్వారా, వీళ్ళందరూ అనేక మంది ద్వారా తన సంకల్పాన్ని కొనసాగించాడు. కానీ తన సంకల్పానికి తూట్లు పడవ దేవుడు. కాబట్టి ప్రభుని పిల్లరా, అనేకమైన విషయాలు ఉన్నాయి. మీరు సావధానంగా ఈ విషయాలను గమనిస్తారని కోరుకుంటున్నాను. లోకసువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 15వ వచనం 24వ వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం ధ్యానించి యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకొని, యేసుక్రీస్తు నరుడని ఒప్పుకొని, ఆయన భోజన పంక్తిని కూర్చున్నాడని, ఆయన తిన్నాడని, ఆయన త్రాగాడని, ఆయన పండుకున్నాడని, ఆయన పుట్టాడని, ఆయన చనిపోడని, ఆయనకి రక్తం ఉందని, మనుషుడికి ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా ఉన్నాయని, ఆయన 100% మనిషి కుమారుడని, సిలువకు ముందు సిలువ తర్వాత చనిపోయి సమాజం తిరిగిలాబడిన దేవుని కుమారుడని గుర్తించి మరి దేవుని మహిమార్థమై జీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.